బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఒక్కరోజు కూడా గడవక ముందే మరో నేత పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కొమరం భీం బీఆర్ఎస్ అధ్యక్షుడు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలిశారు. సీఎం రేవంత్ నివాసంలో ఈ భేటీ జరిగింది. మరో 2-3 రోజుల్లో ఆయన తన అనుచర వర్గంతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బీఎస్పీయే కారణమని కోనేరు కోనప్ప కోపంగా ఉన్నారు. నిన్న కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమావేశమై ఇరు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు కృష్ణారావు, 5 ఎంపీపీలు, 4 జెడ్పీటీసీలు, కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ సహా భారీ సంఖ్యలో కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, సుమిత్ర, బీఆర్ఎస్ పార్టీకి మరో దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. మాజీ ఎమ్మెల్యే సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైపోయారు. ఈ రోజు ఆయన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. పార్టీలో చేరడం పైన ఆయన సుముఖతను వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆయన పార్టీ మారడానికి నిన్న బీఎస్పీతో పొత్తుకు కేసీఆర్ పొత్తు పెట్టుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తా ఉంది. మొన్నటి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోనేరు కోనప్ప పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అడుగడుగున పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆయన టార్గెట్ గానే ఆయన ప్రచారాన్ని కొనసాగించారు. సో ఈ నేపథ్యంలో మొన్న ఎన్నికల్లో తన ఓటమికి ప్రధానమైనటువంటి కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని చెప్పి తీవ్రమైనటువంటి అసంతృప్తితో, ఆగ్రహంతో కోనేరు కోనప్ప ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో నిజానికి బీఎస్పీ నుంచి పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి 40,000 పైచిలకు ఓట్లు వచ్చాయి. కానీ ఈయన కోనేరు కోనప్ప మాత్రము చాలా స్వల్ప తేడాతో మాత్రమే ఓటమి పాలయ్యారు. అక్కడ ఆయన తను టార్గెట్ చేసి కనుక ప్రచారం చేయనట్లయితే తాను ఖచ్చితంగా బయటపడేవాడిని, గెలిచేవాడిని అనేటువంటి అభిప్రాయంతో ఆయన ఉన్నారు. సో అలాంటి పార్టీతో, అలాంటి పార్టీ నాయకులతో నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు కేసీఆర్ పొత్తుకు అంగీకరించడము, పొత్తు పెట్టుకోవడం ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. సో దానికి నిరసనగానే ఆయన ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మరి కాసేపట్లో ఆయన నగర శివార్లో తన అనుచరులు, అదేవిధంగా తన ఫాలోవర్స్ తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో ఆయన సమావేశం పెట్టబోతా ఉన్నారు. వాళ్ళందరితో కలిసి మరో 3-4 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా ఆయన చేరబోతా ఉన్నారు. ఆ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు కూడా కోనేరు కోనప్ప చేసుకున్నారు. ఇక ఆయన దారిలోనే అదే జిల్లాకు సంబంధించినటువంటి మరికొందరు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ కు వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ఆ మేరకు చర్చలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.